ఒక కుటుంబంలో ఆడపిల్ల పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిందని అనుకుంటారండి. మన ఇంట్లో ఏంటి, మీ ఇంట్లో ఏంటి, ఎవరింట్లో అయినా సరే ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి పుట్టిందని ఎంతో సంతోషపడిపోతారు. అలాగే ఎంతో ఆనందంగా గుండ్ల మీద వేసుకొని పెంచుతారు. ఆహ్, ఆ టైంలో ఆ పిల్ల ఏమడిగితే అది కొనివ్వడము, ఏదంటే అది చేయడము అలా చేస్తారు. ఎంతో ఇష్టంగా పెంచుతారండి. ఎంతో జాగ్రత్తగా పెంచుతారు. వాళ్ళకేం కావాలంటే అది ఇస్తారు. వాళ్ళు బాధపడకుండా చూసుకుంటారు. అన్నీ బానే ఉంటాయి. కానీ పెళ్లి అన్న ఒక వర్డ్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి అమ్మాయిని పెళ్లి చేసి పంపించేస్తారు. పంపించేసాక ఇంకా పెళ్లి చేసుకున్నవాడు చూసుకుంటాడు కదా అని వదిలేస్తారు. కానీ నాకదే అర్థం కాని విషయం. ఎందుకని వదిలేస్తారు? అతని మీద అంత నమ్మకం ఏంటి? అసల నాకు అతనెవరో ఏంటో కూడా తెలీదు. పెళ్లి అని ఒక 2 అక్షరాలతో అమ్మాయి జీవితంలోకి వచ్చిన అతను అమ్మాయిని అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఎందుకు నమ్ముతారు? పూర్తిగా అందరూ ఒకేలా ఉంటారని ఎందుకు అనుకుంటారు? అది నాకిప్పటికీ అర్థం కాని విషయంగానే ఉండిపోతుంది. సో, ఈ అర్థం కాని విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం కోసమనే నేను వైష్ణవిని ఒక